ప్రముఖ సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు టీడీపీలో చేరారు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి సమక్షంలో పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా అడవివరం నుంచి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వరకు టీడీపీ కార్యకర్తలు, కంచర్ల అభిమానుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అని, విశాఖ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి వెలగపూడిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పక్క పార్టీల వారు సైతం వెలగపూడి రామకృష్ణ బాబు ప్రజలపై చూపించే ఆప్యాయత, అనురాగాన్ని మెచ్చుకుంటున్నారన్నారు. అటువంటి వెలగపూడిని 4వసారి విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ప్రజలంతా కృషి చేయాలన్నారు. అదేవిధంగా మనకు కేటాయించిన 2 ఓట్లను ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్కు వెలగపూడి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈరోజు నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న మీ అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి వేదిక మీద ఉన్న మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరి 3 సార్లు అభిమానంతో గెలిపించుకున్న మన అభిమాని వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, అలాగే మన సీనియర్ తెలుగుదేశం నాయకులు, మరి మాకు ఎప్పటి నుంచో పరిచయస్తులు, వార్డు కార్పొరేటర్ చేసి తను ఎన్నో సేవా కార్యక్రమాలని చేసి అందరికీ సుపరిచితులు మన పొంగు సన్యాసరావు గారికి, అలాగే మరొక సీనియర్ నాయకులు మరి మా బ్రదర్ జనసేన ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఇంకా యాక్టివ్గా ఈరోజు పనిచేస్తుందంటే ఫైర్ బ్రాండ్ అనమాట. మరి ఇంకా తను చెప్తే మరి పేరు చెప్పక్కర్లేదు విశాఖపట్నం సిటీలో. తను నా సోదరు మూర్తి యాదవ్కి, అలాగే మరి నాకన్నా 8 సంవత్సరాలు బాధితులు ఎక్స్ పార్టీకి, మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలి మరి రామకృష్ణ బాబు గారు 4వసారి విజయకేతనం ఎగరాలి, అది పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడానికి వచ్చిన మరి వెంకటరావు గారికి, మరి సోదర సమానులు, ఈ విశాఖపట్నం ఈ వేదిక మీద ఉన్న అందరి రాజకీయంలో కండులు సీనియర్లు, అతను ఏ పార్టీకైనా ఆప్తుడే. మరి మన విశాఖపట్నం సిటీ డిప్యూటీ మేయర్గా చేసిన ఈరోజు మరి నాతో పాటు నన్ను అభిమానించి నాకు గౌరవాన్ని ఇచ్చి మరి వెలగపూడి రామకృష్ణ బాబు గారిని నాతో పాటు పార్టీలోకి వచ్చిన మా సోదరులు దాడి సత్యనారాయణ గారికి, అలాగే 13వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ధర్మారావు గారికి, అలాగే 12వ వార్డు మరి సత్యం నాకు ఎప్పటి నుంచో సుపరిచితుడు. మరి ఎన్నో కార్యక్రమాలు మేము కూడా సేవా కార్యక్రమాలు నాతో పాటు తను కూడా ఎన్నో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి అలాంటి గాడి సత్యంకి, అలాగే నా ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా నా వెన్నంటే ఉంటున్న నా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ, అలాగే నా స్నేహితుడన్నా నా చుట్టం అన్నా తను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కోరే నా పుట్టపరావు, అలాగే ఈ సిటీలో
కంచెల అచ్యుతరావుకి ఒక మంచి నేమ్ వచ్చింది అంటే అది సేవా కార్యక్రమాలు ఒకటైతే రెండవది సినీ రంగం. మరి ఈ సినీ రంగంలో నేను అడుగుపెట్టిన నాటి నుంచి ఈరోజు వరకు నా వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమం నేను లేకుండా చేసే పరిస్థితి లేకుండా నాకంత గౌరవాన్ని ఇచ్చిన మా కళాకారుల సంఘానికి, అలాగే ఏ కార్యక్రమం చేసినా అచ్యుతరావు ఒక ప్లేస్ నుంచి ప్రారంభిస్తాడు. అదే ఈ యొక్క ఎవరండి ఇది, ఈ నెహ్రూ నగర్ నా అడ్డ. ఎందుకంటే నా యొక్క ఏ కార్యక్రమం అయినా ఈ నెహ్రూ నగర్తోనే స్టార్ట్ అవుతుంది. ఏ విజయమైనా నేను ఇక్కడి నుంచే సాధించాను. మరి అలాంటి నెహ్రూ నగర్లో నా మొట్టమొదటి ఈరోజు ఈ యొక్క ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది నెహ్రూ నగర్ నుంచే జరగడం నాకు ఎంతో ఆనందదాయకం. మరి నెహ్రూ నగర్ వాస్తవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి గత